హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎగ్గు టమాటా కర్రీ. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాము. ఆల్రెడీ నేను ఎగ్స్ ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు తిరమాత వేసుకుందాం. సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. వేసుకొని బాగా కలబెట్టుకుందాం. సింపుల్గా 10 నిమిషాలు అయిపోయింది కర్రీ. కొద్దిగా కస్తూరి మేతి వేసుకుందాం. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. బాగా ఫ్లేవర్ బాగుండిద్దండి, చాలా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా వేగింది కదా, నేను టమాటాలని ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఓ 1/4 కిలో ఉంటాయి. ఇప్పుడు వీటిని కూడా వేసుకుందాం. డైరెక్ట్గా టమాటాలు తినని వాళ్ళకి ఇలా ప్యూరీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచి సరిపడినంత నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టుకుందాం. ఇప్పుడు కలబెట్టుకున్నాక ప్లేట్ పెట్టుకున్నాం. ఒక 2 మినిట్స్ పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకున్నాం. ఇప్పుడు 2 మినిట్స్ అయింది కదా, ప్లేట్ తీసి చూద్దాం. చూడండి, మనకి పచ్చి స్మెల్ కూడా పోయింది. దీంట్లో స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు బాగా కలబెట్టుకుందాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు కలబెట్టుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. కలబెట్టుకుందాం. కలబెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసుకుందాం. ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం. చూడండి, మనకి నూనె కూడా బాగా పైకి తేలింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వేసుకున్నాక బాగా కలబెట్టుకుందాం. ఇప్పుడు కలబెట్టుకున్నాక ఇప్పుడు మనకి కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు టమాటా కర్రీ రెడీ అండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి.